హాయ్ ఫ్రెండ్స్, ఈ పిఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు కేసీఆర్ గారి పాలనలో చివర రెండో టర్మ్లో ధరణి అని ఈ భూమికి సంబంధించిన భూ వివరాలను రికార్డ్ చేయడానికి ధరణి అని ఒక కొత్త స్కీమ్ తీసుకురావటం, దానివల్ల చాలామందికి నష్టం కలిగి వాళ్ళ ఉన్న భూములు పోయాయని ఆ రోజులలో కొంతమంది కూలబెట్టం. ఈ భూములన్నీ కొంతమంది రాజకీయ నాయకులు అధికారులకు వాళ్ళ పేరు మీద బదలాయించబడ్డాయని అప్పట్లో అనుకోవటం జరిగింది. సో దాన్ని తర్వాత ఎవరు పరిశీలి చేయలేదు, దాన్ని అది ఎక్కడ ఏం కేసు రిజిస్టర్ కాలేదు, ఏం జరగలేదు. కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేం. సో అప్పుడు అభియోగాలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి అని చెప్పేసి వీళ్ళు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. కొన్ని మండలాల్లో ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఒక 23 మండలాలు మళ్ళీ పెంచుతున్నారు. సో ఇందులో మనం చెప్పేది ఏంటంటే, దీన్ని ఏదైనా ఒక స్కీము మనకు పూర్తిగా గ్రామాలలో ఉన్న ప్రతి రైతుకు ఈ భూభారతి ద్వారా ఎఫెక్ట్ అవుతాడు. కాబట్టి ఇవి ఎలాంటి తప్పులు లేకుండా ఒక సిస్టమేటిక్గా దీన్ని పూర్తిగా స్టడీ చేసి ఒకవేళ ఏదైనా మిస్టేక్ వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా ఇమీడియట్గా మనకు దానికి సరిచేసే పద్ధతి కూడా ఆలోచించి కొత్త స్కీములు అమలు చేయాలని మనకు రిక్వెస్ట్ చేయటమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.